సో ఒకరికి జరిగింది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని మనం ఎలా తెలుసుకోవచ్చు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో రోబోటిక్ కంప్యూటర్ పేషెంట్ పేరు, డేట్ ఆఫ్ సర్జరీ, ఏజ్, పేషెంట్ ఐడెంటిటీ నెంబర్ అన్నీ రికార్డ్ చేస్తుంది. ఈ పేషెంట్ ఐడెంటిటీయే కాకుండా ఆ టైమ్ ఆఫ్ సర్జరీ, డేట్ ఆఫ్ సర్జరీ కాకుండా పేషెంట్ ఒక యాక్చువల్ సర్జికల్ ప్లాన్, ఆ పేషెంట్ యొక్క మోకాళ్ళ అంతర్గత క్యాలిక్యులేషన్స్ కానీ, ఆ ప్లాన్ ఆఫ్ ద సర్జరీ కానీ, రోబోటిక్ ప్లాన్ సర్జరీ కానీ, తర్వాత సర్జరీ అయినప్పుడు ఈ స్టెప్ రికార్డ్ అవుతూ ఉంటుంది. రికార్డ్తో పాటు ఏ జాయింట్ వేశారు, ఏ సైజులు వేశారు, ఏ యాంగిల్ వేశారు, ఏదైనా హిక్కప్స్ వచ్చాయా, తర్వాత ఈ ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది మొత్తం ఈ కంప్యూటర్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. పేషెంట్ యొక్క రిలేటివ్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే మేము పెన్ డ్రైవ్లో ఈ రికార్డింగ్ అంతా మేము రికార్డ్ చేసి పేషెంట్ అటెండెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే సర్జరీ చేసేటప్పుడు మోకాళ్ళు దిగువన కాలు భాగంలోని పై భాగంలోని 2 చిన్న నిక్స్ ఉంటాయి, 5 mm నిక్స్ ఉంటాయి. అవి సెన్సార్స్ ఫిక్స్ చేయడం కోసం వాడిన పిన్ ట్రాక్ సైట్స్ అంటాం. ఆ నిక్స్ ఉంటే పేషెంట్కి రోబోటిక్ సర్జరీ జరిగినట్టే.